90s లో వెండి తెరపై అద్భుతమైన కాంబోగా వెలిగిన హీరోయిన్లు సౌందర్య, రమ్యకృష్ణ. ఇద్దరి కాంబినేషన్లో తెలుగు పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోయే అద్భుతమైన సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. మరి ఆ వివరాలేంటో క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా కింగ్ నాగార్జున డబుల్ రోల్లో హీరోగా నటించిన హలో బ్రదర్. ఈవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఈ ఫుల్ లెంత్ కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాలో ధనవంతురాలైన సౌందర్య దొంగని ప్రేమించడం, అలాగే ఎన్ఆర్ఐ అయిన నాగార్జునకు జోడీగా ఓ పేదింటి పిల్ల సౌందర్య. ఇలా రమ్యకృష్ణ మాస్ హీరో పక్కన, సౌందర్య క్లాస్ హీరో పక్కన చాలా బాగా సూట్ అయ్యి తమ పాత్రల్ని చాలా చక్కగా రక్తి కట్టించారు. ఈ మూవీ 1994లో రిలీజ్ అయి 10 కోట్ల వరకు షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా అల్లరి ప్రేమికుడు. జగపతి బాబు హీరోగా నటించిన ఈ మూవీలో సౌందర్య పోలీస్ ఇన్స్పెక్టర్ గా మగరాయుడు మాదిరి యాక్టింగ్ చేసి మెప్పించగా, రమ్యకృష్ణ ఒక సాధారణ ఇల్లాలుగా తన సెంటిమెంట్ సీన్లతో ఆకట్టుకున్నారు. జగపతి బాబు చేతిలో మోసగింపబడిన అమ్మాయిగా చివర్లో అతని గురించి నిజం తెలుసుకునే సీన్లలో సౌందర్య చాలా చక్కగా తన నటన కనబర్చారు. ఈ సినిమాకు కె రాఘవేంద్రరావు గారు డైరెక్షన్. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ను ఆకట్టుకోగలిగింది. ఇది 1994లో హలో బ్రదర్కి తక్కువ గ్యాప్తో రావడంతో వీరి కాంబినేషన్పై ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ఇక తర్వాత వచ్చిన సినిమా రాజసింహం. ఇందులో రాజశేఖర్ డబుల్ రోల్ చేశారు. సౌందర్య సాధారణ మధ్యతరగతి యువతగాను, రమ్యకృష్ణ ధనవంతురాలుగాను నటించి ఆకట్టుకున్నారు. సౌందర్య రాజశేఖర్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ ఆకట్టుకుంటుంది కామెడీగా. అలాగే భర్తపై అనుమానం పెంచుకొని చివరికి నిజానిజాలు తెలుసుకొని ఈమె చెల్లించే విధానం కూడా బాగుంటుంది సెంటిమెంటల్గా. రమ్యకృష్ణ మాత్రం ఒకంత రెబల్ అన్నట్లుగా తన పాత్రను యాజ్ యూజువల్ రక్తి కట్టించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నాడింది. ఇది 1995లో రిలీజ్ అయింది. దీనికి డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఇక తర్వాత వచ్చింది అసలు సిసలు సినిమా అమ్మోరు. ఇందులో సౌందర్య ఒక సాధారణ భక్తురాలుగాను, రమ్యకృష్ణ అమ్మోరు తల్లిగాను తమ పాత్రల్లో పూర్తిగా లీనమైపోయి నటించారు. ఎంతలా అంటే రమ్యకృష్ణ కనిపిస్తే థియేటర్లో జనం హారతులు ఇవ్వడం, సౌందర్య కనిపిస్తే కంట నీళ్లు పెట్టుకోవడం ఇలా జరుగుతుండేది. ఇంత అద్భుతమైన సినిమాను డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణ గారు నిజంగా సౌందర్య గారితో పాటు చిరస్మరణీయులు. క్లైమాక్స్ సీన్లో రమ్యకృష్ణ దేవతా రూపంలో విలన్ రామిరెడ్డిని అంతమొందించడం అయితే రియల్గా మహిషాసురుని ఆ శక్తిమాత ఇంత ఉగ్ర రూపంతోనే వధించిందేమో అని అనిపిస్తుంది. ఈ సినిమా 1995లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబినేషన్ లో చివరిగా 1999లో వచ్చిన మరో సెన్సేషనల్ హిట్ మూవీ నరసింహ. వరల్డ్ వైడ్ మారుమోగిపోయిన ఈ మూవీ క్రేజ్ లో సౌందర్య, రమ్యకృష్ణలు ఒకరికొకరు పోటీ పడి మరీ నటించారు. అసలే ఓ పక్క సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలాంటి సన్నివేశానైనా తన మేనరిజంతో మాయ చేయగల టాలెంటెడ్ గాడ్ గిఫ్ట్ యాక్టర్. అలాంటి రజనీ పక్కన వీరు ఉండి సగం స్పేస్ ని తమ ఆక్రమించేశారు. అంతలా ఒకరు అమాయకత్వంగాను, మరొకరు యారగెట్గాను తమకు కేటాయించిన పాత్రల్లో జీవించేశారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా రమ్యకృష్ణ, సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాలు విశేషంగా ప్రజాదరణ పొందడం చూస్తే వీరి మధ్య ఆ రేపో కూడా అంత చక్కగా ఆన్ స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్లో కూడా ఉండేది అని అర్థం చేసుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదూ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాటోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం.